చేశాడు భృంగి అనేటువంటి వాడు. పరమశివుడు సంతోషించి ఆయన ఆశీర్వాదం అందించాడు. అయిన తర్వాత ఆ భృంగి రీతి అనేటువంటి వాడు పార్వతీదేవిని వదిలిపెట్టి పరమేశ్వరుని మాత్రమే ప్రదర్శన చేశాడు. పార్వతికి కొంచెం కోపం కలిగింది. ఏమి ఆయనకు ప్రదర్శన చేయడం ఏమిటి, అయిపోయిన తర్వాత ఏమిటి నీకు మాత్రమే ప్రదర్శన చేసినావు, నాకు మాత్రం ప్రదర్శన చేయలేదు, నేను అంత అనర్హురాలిన యోగ్యత లేదా, నాకు ప్రదక్షిణ పొందేటువంటి భాగ్యం నాకు లేదా, యోగులకు ఏమి ఆ భాగ్యం వాళ్ళు నేను ఆశించలేదు కాబట్టి వాళ్ళు నాకు మాత్రమే ప్రదర్శన చేసినారు అని చెప్పి అన్నాను. ఆ సందర్భంలో పార్వతీదేవి కొంచెం ఆగ్రహం కలిగి కోపం కలిగి అక్కడి నుంచి ఆమె వదిలిపెట్టి మహారణ్యానికి వచ్చేసి అక్కడ గౌతమ మహర్షి తపస్సు చేసుకుంటున్నాడు. గౌతమ మహర్షి దగ్గరికి వచ్చేసి, అయ్యా పరమేశ్వరుని ప్రసన్నం చేసుకోవడానికి, పరమేశ్వరుడు అర్ధభాగాన్ని నేను పొందడానికి కోసము ఏం చేస్తే నాకు ఆ ఫలితం లభిస్తుంది తెలియజేయండి. ఇప్పుడు గౌతమ మహర్షి పరమేశ్వరుని అత్యంత భక్తి శ్రద్ధల చేత కఠోరంగా ఆరాధించాలని చెప్పి పరమేశ్వరుని ఎల్లప్పుడూ ధ్యానం చేస్తూ ఆయనకు దీక్షతో దక్షతతో అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ పరమేశ్వరుని ఆరాధిస్తే నీకు ఫలితం లభిస్తుంది అన్నారు. అదే ప్రకారంగా గౌతమ మహర్షి చెప్పిన ప్రకారంగానే ఆ పరమేశ్వరుని నిర్మలంగా నిశ్చలంగా తదేక దీక్షతో ఏ ధ్యాస లేకుండా ఆ పరమేశ్వరుని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించి ఆ పరమేశ్వరుడు ప్రసన్నుడై ఆమెకు శరీరంలో అంత భాగాన్ని ఇచ్చేసాడు. అయ్యా ఒక్క నిమిషం ఉండయా భాగాన్ని ఇచ్చేసాడు. అయితే ఈ విధంగా ఎప్పుడైతే పార్వతీదేవి పరమేశ్వరుడు అర్ధనారీశ్వరిగా ప్రకాశించింది తర్వాత ఈ విషయాన్ని చిత్రాంగమైన గంధర్వుడు నందికేశ్వరుని ద్వారా తెలుసుకొని ఉజ్జయిని పట్టణానికి వచ్చేసి ఇది భూలోకంలో వ్యాప్తి చెందాలి అనే ఉద్దేశంతోనే ఆ చిత్రాంగదుడు ఉజ్జయిని పట్టణంలో వజ్రరంధ్రుడైనటువంటి మహారాజుకు తెలియజేశాడు, అయ్యా ఈ ఆరాధన చేస్తే ఈశ్వరారాధన కేదారేశ్వర వ్రతం అనేటువంటిది చేస్తే అత్యంత ఫలితం లభిస్తుంది, వైభవం కలుగుతుంది, అంత శక్తివంతమైనది అన్నారు. అయితే ఆ వజ్రదంతుడు ఉజ్జయిని పట్టణాన్ని పరిపాలించేటువంటి ఆ వజ్రదంతుడు మహారాజు అత్యంత భక్తి శ్రద్ధల చేత ఈ వ్రతాన్ని ఆచరించి సార్వభౌముడై దేదీప్యమానంగా ప్రకాశించాడు. అంత శక్తివంతమైంది ఈ వ్రతం అని మనకు తెలియజేస్తాం. దీనికి చిన్నగా ఉదాహరణగా మనకు కథ ఏమంటే, ఆ ఉజ్జయిని పట్టణంలోనే ఒక వైశ్యుడు కోమటి వాడు ఉండేటుండేవాడు. ఆయనకి ఇద్దరు కుమార్తెలు, పుణ్యవతమ్మ భాగ్యవతమ్మ. కానీ పేదరికం, చాలా కష్టపడుతున్నాను, ఎలా జీవించాలి, ఎలా బతకాలి అని వాళ్ళకి అర్థం కాక ఒక పూట తింటూ ఒక పూట లేకుండా అత్యంత దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారు చెప్తారు. అయితే ఊర్లో అందరూ కాబట్టి కార్తీక మాసంలో ఈ వ్రతాన్ని చేసుకుంటూనే ఉన్నారు. కానీ పేదరికం చేత వాళ్ళిద్దరు మాత్రం చేసుకోలేకపోతున్నారు. ఒకసారి ఇద్దరు వెళ్ళిన అన్న మనకి ఈ వ్రతం ఉందా లేదా, పూజ కార్యక్రమాలు మనకు ఉన్నాయి లేదా అని అంటే ఏకేమమ్మా మనకు దారిద్ర్యం చేత పేదరికం చేత మనము అది చేయడం లేదా, అని మనం చేయడం లేదు, ఆరాధించడం లేదు అని అంటున్నారు. సరే నాన్న మీరు నాకు ఆజ్ఞ ఇస్తే కనుక నేను ఈ పూజా కార్యక్రమం నిర్వహిస్తాను, అత్యంత భక్తి శ్రద్ధల చేత ఈశ్వరారాధన చేస్తాను అని చెప్పి అని. సరే మా మీ ఇష్టం. సరే వాళ్ళు కావలసినటువంటి వాళ్ళని వీళ్ళని సంప్రదించి పూజా సామాగ్రిని సమకూర్చుకొని ఒక చాటలో పెట్టుకొని కూర్చున్నారు. ఎవరు వచ్చి ఆ వ్రతాన్ని చేయించలేదు, పూజా కార్యక్రమాన్ని నిర్వహించలేదు. అయితే వాళ్ళు ఈశ్వరుని మీద ఓం నమ శివాయ అనుకుంటూ ఆ ఈశ్వరారాధన చేసుకుంటూ పోతున్నారు. కొంత దూరం పోతే అరణ్యం కదా అని చెప్పి అనుకొని పరమేశ్వరుడు వాళ్ళ యొక్క అత్యంత భక్తి శ్రద్ధను మెచ్చుకొని కొంత దూరంలోనే ఆయన ఒక బావి, ఒక అరుగు, ఒక మడి వృక్షం ఏర్పాటు చేసుకుని అక్కడ కూర్చున్నాడు. వృద్ధ బ్రాహ్మణ చేశాడు. వీళ్ళు పోతుంటే ఇతరికమ్మ పోతున్నారు మీరంటే, ఏం చేస్తాం స్వామి, మేము కటిక పేదరికంతో జీవయాత్ర సాగిస్తున్నాం, ఏదో మాకు లభించినటువంటి పూజా సామాగ్రి సమకూర్చుకొని కూర్చున్నాము, ఎవరు పిలిచినా వచ్చి మాకు ఈ కార్యక్రమం నిర్వహించలేదు, అందుకోసమే దైవాన్ని ఆరాధించుకుంటూ ఈశ్వరారాధన చేసుకుంటూ మేము వెళుతున్నాము అన్నారు.
ఆయన దమ్మని నేను నవ్విస్తాను, నేను పూజ చేయిస్తానని చెప్పి అనుకుని మీరు ఇచ్చే పదార్థాలన్నీ ఆ గంగలో వేయండి అని చెప్పి అనుకున్నారు. వాడి ఆయన పార్థివలింగం అంటారు. అంటే పృథివీ భూమితో చేసినటువంటి మట్టితో చేస్తే మహాఫలితం ఉంటుందని పార్థివలింగం అంటారు. చూడండి, దాంతో తయారు చేయాలి పార్థివలింగం లేదా సైకతలింగం, ఇసుకతో తయారు చేసినటువంటి సైకతలింగం. ఆ గౌరమ్మను ఆ ఈశ్వరుని ఏర్పాటు చేసి ఆయన అత్యంత భక్తి శ్రద్ధల చేత ఆ మరీ బూడలను తోరణాలుగా ఏర్పాటు చేసి వాళ్ళకు పూజ చేసి వాళ్ళకి తోరణాలు కట్టి ఈ ఆరాధన గొప్పతనాన్ని, ఈ పూజా కార్యక్రమ గొప్పతనాన్ని, ఈ వ్రత మహత్యాన్ని తెలియజేసి పొయ్యి రండి అని చెప్పి అక్షతలిచ్చి పంపించారు. వాళ్ళు వచ్చి అత్యంత భక్తి శ్రద్ధల చేత ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాబట్టి వచ్చి ఆ అక్షతలు తీసుకొని వచ్చి ఆ ఇంటి మీద వచ్చేటప్పటికి గొప్పనైనటువంటి ఇంద్రభవనంగా ప్రకాశించింది. అక్షతల ప్రభావం చూడండి. అందుకే బ్రాహ్మణులు ఆశీర్వాదం చేసి అక్షతలు తీసుకోమంటారు. మంత్రాక్షత విప్రకరాగ్రముక్తా పతంతి నిత్యం యది మస్తకేషు నరా శిలాశ్చ దేవా మనుజా నరేంద్ర వంధ్యాంగన పుత్రవతి భభూవ. ఈ అక్షతల ప్రభావం తెలియజేస్తున్నాడు. ఏమంటే ఆశీర్వాదం చేశాడు, అక్షతలు ఇచ్చాడు. అక్షతలు ఎంత గొప్పవంటే శిలాశ్చ దేవ, అక్షతలు వేస్తే శిలలు కూడా దేవతలుగా ప్రకాశిస్తారు. మనుజ నరేంద్ర, అక్షతలు తల మీద పడితే సామాన్య మానవులుగా మహారాజులై ప్రకాశిస్తారు, వెలుగొందుతారు. అంత శక్తివంతం అక్షతలు. వంశాంగన, సంతానం లేని వాళ్ళకు ఆశీర్వాదం చేసి అక్షతలు వేస్తే సంతానం కలుగుతుంది. అంటే అక్షతల్లో అంత శక్తి ఉంది, అంత మహత్యం ఉంది. అందుకోసమే ఆ పరమేశ్వర స్వరూపమైనటువంటి ఆ ఉత్త బ్రాహ్మణుడు ఆ అక్షతలు తీసుకొని వచ్చి ఆ ఇంటి మీద వేసేటప్పటికి ఇంద్రవైభవంగా, ఇంద్ర భవనంగా దీపం ప్రకాశించి చాలా సంతోషించారు ఆ వైశ్యుడు, ఆ ఇద్దరు పిల్లలు. ఇంత సంపదను, ఇంత వైభవాన్ని, ఇంత ఐశ్వర్యాన్ని చూసి ఆ ఉజ్జయిని మహారాజు పుణ్యవతి అనేటువంటి అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. తర్వాత చోళ దేశాన్ని వివరించే మహారాజు వచ్చేసి భాగ్యవతమ్మని వివాహం చేసుకున్నాడు. సరే, బాగానే ఉంది. పుణ్యవతమ్మ మాత్రం ప్రతి సంవత్సరము అత్యంత భక్తి శ్రద్ధలతో ఈశ్వరారాధన, దైవారాధన, ఈ కేదారేశ్వర వ్రతాన్ని అత్యంత తన బంధుమిత్రాలతో ఘనంగా చేస్తున్నాడు. కానీ భాగ్యవతమ్మ, భాగ్యం అంటే సంపద. అక్కడ వెళ్ళిన తర్వాత కొన్నాళ్ళు చేసింది, కానీ సంపద కలిగేటప్పుడే గర్వం పెరిగింది. ధనమును విద్య వంశమును దుర్మధులకు మదంబున రించును అన్నాడు. ధనము, విద్య, వంశము ఈ మూడు కొందరికి గర్వాన్ని పెంచుతాయి. నేను ధనముంది కదా నాకు చెప్పి. సజ్జనులైన వారికి అడకువ వినయము నివియ తెచ్చు నుర్వీనాథ. సజ్జనులకు మాత్రం ఎంత సంపద ఉన్నా వాడు బుదిగే ఉంటాడు, గర్వపడాడు. సజ్జన లక్షణం అటువంటిది. కానీ ఈ భాగ్యోత్తమకు సంపద కలిగేటప్పుడు ఈ మహాగర్వంతో విరవిగుదు ఈ దైవారాధన, ఈశ్వరారాధన, ఈ వ్రతాన్ని చేయడం మానుకుంది. పరమేశ్వరునికి ఆగ్రహం కలిగింది. ఆ భర్తలో మనసులో ఏమి చిత్త చాంచల్యం కలిగి ఆ భర్త అనేటువంటి వాడు పరమేశ్వరుని యొక్క శాపం వల్ల ఆ భార్యను, తన కుమారుణ్ణి ఇంటి నుంచి వెళ్ళగొట్టాడు. వాళ్ళకు జ్ఞానోదయం కలిగించాలి, చైతన్యం కలిగించాలి, భగవదారాధన కలిగే విధంగా చేయాలనే ఉద్దేశంతోనే ఆ పరమేశ్వరుడు అతనిలో భర్తలో చిత్త చాంచల్యం కలిగింపజేసి భార్యను, తర్వాత అతని కుమారుణ్ణి ఇంటి నుంచి వెళ్ళగొట్టాడు. వాళ్ళిద్దరు బయటకు వచ్చేసి ఒక తోట ఒక బోయవారింట్లో పని చేసుకొని జీవిస్తాడు. ఎంత ఘోరం. కొంతకాలానికి అప్పుడు కొడుకు అంటున్నాడు, ఏమమ్మా మన జీవితం ఇంతేనా, మనకి ఎవరైనా బంధువులు ఉన్నారా లేరా అంటే, లేక నాయన ఉజ్జయినిలో మీ పెద్దమ్మ ఉంది, పోయి రాపోవని పంపించింది. ఏదో వచ్చినారు కదా, పేదరికంతో బాధపడుతున్నారు కదా అని అంత ధనాన్ని మూట కట్టి పంపించింది. పోయి రా నాయన అని చెప్పి వాడు ధనాన్ని తీసుకొని వస్తూ ఉంటే పరమేశ్వరుడే మాయా రూపంలో వచ్చి ఆ ధనాన్ని అపహరించుకొని వెళ్ళిపోతాడు. మళ్ళా పెద్దమ్మ జరిగిన పెద్దమ్మ ఇట్లా జరిగింది అని తెలియజేస్తాడు. మళ్ళా కొంత ధనాన్ని కట్టి పంపిస్తుంటే పరమేశ్వరుడే మళ్ళా ఆ ధనాన్ని మాయం చేస్తూ ఒక మాట అంటున్నాడు ఆకాశవాణి రూపంలో. వ్రతభంగము చేసినందువలనే ఈ వ్రతారాధన, దీపారాధన, దైవారాధన, ఈ కేదారేశ్వర వ్రతాన్ని మీ అమ్మ తృణీకరించినందువలనే, మరచినందువలనే, ఎందుకో ధనమదాంధత చేత, ధనగర్వం చేత మరచినందువలనే ఈ అపశృతి అంతా జరుగుతున్నది. ఇంత నష్టము ఈ విధంగా జరగడానికి కారణం వ్రతభంగము చేసినందువలనే, ఈ వ్రతాన్ని ఆచరించినందువలనే ఇదంతా వ్రతం చేస్తే అంతా శుభం జరుగుతుందని చెప్పి పరమేశ్వరుడి ఆకాశవాణి రూపంలో గట్టిగా వక్కానించాడు. ఆ విషయాన్ని తీసుకొని వచ్చి పెద్దమ్మకు తెలియజేస్తే నిజమే అని అనుకున్నటువంటిది ఆమె వ్రతాన్ని చేయించి మీ అమ్మనుడిగా వ్రతం చేయమని చెప్పి ధనాన్ని ఇచ్చి పంపించింది. ఆ ధనంతో పూజా సామాగ్రిని
సమకూర్చుకొని అప్పుడు జ్ఞానోదయం కలిగి నేను ధనగర్వం చేతనే కదా నేను ఈ వ్రతాన్ని మరచినందువలనే వ్రతాన్ని చేయనందువలనే ఇంత అపశృతి ఇన్ని కష్టాలు ఇన్ని బాధలని చెప్పి తాను కూడా అత్యంత భక్తి శ్రద్ధల చేత ఈ వ్రతాన్ని ఆచరించింది భాగ్యవతం. అక్కడ చిత్త చాంచల్యంతో తిరిగేటువంటి ఆ భర్తకు జ్ఞానోదయం కలిగి ఏమి మళ్ళా తన రాజ్యంలో నిలిపమానిగా ఉంటూ తన భార్యను కుమారుని పిలుచుకొని పోవాలనే ఉద్దేశంతో తెలుసుకొని రథం వేసుకొని వచ్చాడు. ఆ రథంలో తన భార్యను తన కుమార్తెను తన కుమారుణ్ణి పిలుచుకొని వెళ్ళి అత్యంత వైభవంగా తన రాజ్యంలో ఈ వ్రతాన్ని ఆచరింపజేయడమే కాకుండా తాను కూడా ఈ వ్రతాన్ని ప్రతి సంవత్సరం అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తూ సుఖభోగాలు అనుభవించాడు. అష్టైశ్వర్యంతో అనేకమైన సుఖభోగాలు అనుభవించి అంతల్లో మోక్షం అనేటటువంటి పొందారు. కాబట్టి ఎవరైతే ఈ వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధల చేత శివారాధన దీపారాధన దైవారాధన ఎవరైతే చేస్తారో వాళ్లకు పరమేశ్వరుని అనుగ్రహం చేత ఇందులో ధనకనక వస్తువుల సమృద్ధి అనంతమైనటువంటి సుఖభోగాలు కలగడమే కాకుండా అంతల్లో శివ సాహిత్యం అనేటువంటిది కలుగుతుంది అని శాస్త్రం తెలియజేస్తుంది. జగతిలో ఈ కథ విన్నను నిజముగ పఠించునట్టి నియతాత్ములకు పరమేశు మనకు నిచ్చును కరితురగస్యందనములు కైవల్యంబున్. ఆ పరమేశ్వరుడు మనకు చివరికి మోక్షాన్ని ప్రసాదింపజేస్తాడు. అంత శక్తివంతమైంది ఈ యదారేశ్వరత్వం గౌరీవ్రతం అనేటువంటిది. ఇదే స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిం మహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఒకటి ఉత్తర కట్ట ఉందే, ఉత్తర కట్ట